నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. ఇవాళ మనము వెస్ట్ హైదరాబాద్లో ఈజీగా సేల్ కాబోతున్న ఒక హై రైజ్ గురించి డిస్కస్ చేద్దాం. మంచి మార్గం ఛానల్లో ఈ హై రైజ్ యొక్క ప్రత్యేకత, అది హాట్ కేక్లా ఎందుకు అమ్ముడుపోతుందో. హాట్ కేక్ అంటే మీరు గమనించవలసిన ఒక విషయం ఏముందంటే, ఇఫ్ దే కెన్ సెల్ దేర్ ప్రాపర్టీ అట్లీస్ట్ 60 to 70% in one go, it can be called a hot property in Hyderabad or West Hyderabad అని అర్థం. ఈ ప్రాపర్టీ ముంబైలో అత్యధిక ల్యాండ్ బ్యాంక్ కలిగిన ఒక బిల్డర్. ఈ బిల్డర్ హైదరాబాద్లో రాంగ్ టైంలో ఎంటర్ అయి అక్కడ ఒక హై రైజ్ కట్టి, అది అంటే ఈ టైంలో అమ్మగలుగుతున్నాడు అంటే the credit goes to the brand of the builder. Today we'll discuss Godrej Towers at Kokapet. ఇది గోల్డెన్ మైల్ రోడ్లో ఉంది, అంటే ఆక్షన్ ప్రాపర్టీ దగ్గర. ఈ గోద్రేజ్ టవర్స్ అట్ ప్రజెంట్ ఒక 2-3 వివిధ పేర్లతో ఇక్కడ అమ్ముతున్నారు. మనం దీన్ని గోద్రేజ్ టవర్స్ కోకాపేట్ అని అనుకుందాం. అయితే ఈ గోద్రేజ్ టవర్స్ 3 acres లో ఉంది. మనం ఎస్ఎఫ్టీలో కన్వర్ట్ చేస్తే ఇది 1,30,680 ఎస్ఎఫ్టీ. మినిమం మన ఫ్లాట్ సైజ్ 2,400 ఎస్ఎఫ్టీ నుంచి 3,800 ఎస్ఎఫ్టీ అవుతుంది. యావరేజ్ ఎస్ఎఫ్టీ is 3,100 ఎస్ఎఫ్టీ. ఇది ఒకే ఒక టవర్. దీంట్లో ఒకే ఒక టవరు అంటే దీని విస్తీర్ణం ఎక్కువ ఉంది, అందుకోసం ఇట్ క్యాన్ అకామిడేట్ 518 ఫ్లాట్స్. అయితే ఈ ప్రాపర్టీ న్యాచురల్లీ గోల్డెన్ మైల్లో యావరేజ్ ప్రైస్ ఏముందో ఆ ప్రైజ్కే అమ్ముతున్నారు. నేను లాస్ట్లో ఈ ప్రాపర్టీ ఎందుకు అమ్ముడు పోతుంది అనే రీజన్ కూడా చెప్తాను. ఇక్కడ 12,500 పర్ ఎస్ఎఫ్టీలో ఇది సేల్కి పెట్టారు. December 2029లో డెలివరీ ఉందంటే ఇక్కడ నుంచి 4 ఏళ్ల వరకు. 3 and 4 BHK ఫ్లాట్స్ ఉన్నాయి. 3 BHK starts with 2,400 SFT and 4 BHK ends with 3,800 SFT with 3,100 as average SFT for this whole property. అయితే ఈ టోటల్ బిల్టప్ ఏరియా చూస్తాం. మనకు ఒకటే టవర్ అని చెప్తున్నారు కదా, పొడుగుంది అంటే విడ్త్ వైజ్ పొడుగుంది ఈ టవర్. బిల్టప్ ఏరియా ఈజ్ అగైన్ వయలేటింగ్ ఆల్ ఎఫ్ఎస్ఐ రూల్స్. అంటే ముంబైలో దొరకని వెసులుబాటు వాళ్ళకి ఇక్కడ దొరికిందని విచ్చలవిడిగా కట్టారు. దట్ ఈస్ 16,05,800 ఎస్ఎఫ్టీలో కట్టారు. 1,30,680 ఎస్ఎఫ్టీలో 16,05,800 ఎస్ఎఫ్టీ. అంటే ఇది మనం ఇమాజిన్ చేస్తే
ఒక 15x ప్రాపర్టీ, 15x ప్రాపర్టీ. ముంబైలో 3.5 ల్యాండ్ టు బిల్టప్ రేషియో ఉంటే ఇక్కడ వీళ్ళు 15x కట్టారు. ఇప్పుడు మనం గ్రాస్ ప్రాఫిట్ ఫర్ దిస్ బిల్డర్ క్యాలిక్యులేట్ చేసుకుంటే 2007 crores is gross profit for Godrej Tower. దీంట్లో టోటల్ కాస్ట్ ఫర్ ది బిల్డర్ ఇంక్లూడింగ్ ల్యాండ్ ఈజ్ అరౌండ్ అబౌట్ 400 crores. 400 కోట్లు ఖర్చు అవుతుంది ల్యాండ్ ఈ టవర్ కట్టడానికి. ఈ బిల్డర్ నెట్ ప్రాఫిట్ ఈజ్ 1600 crores. ఒక్కొక్క ఫ్లాట్ పై ఈ బిల్డర్కి 3 crores ప్రాఫిట్ వస్తుంది. ఒక్క ఫ్లాట్ పై 3 crores ప్రాఫిట్, 518 ఫ్లాట్స్. మరి ఇది వేరే టవర్స్ అమ్ముడు పోవు కదా, మరి మీరు అట్లీస్ట్ 60 to 70% ఎందుకు అమ్ముడు పోతుంది అంటే, గోద్రేజ్ ప్రాపర్టీస్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని క్వాలిటీ బిల్డింగ్స్ కట్టే దాంట్లో ఫేమస్. వీళ్ళు కక్కుర్తి పడే అవసరం లేదు, ఎందుకంటే దే హ్యావ్ టు మెయింటైన్ ద బ్రాండ్ ఇమేజ్. బ్రాండ్ ఇమేజ్ని మెయింటైన్ చేయడానికి క్వాలిటీతో కడతారు కాబట్టి ఇది 12,500 ఈజ్ మచ్ హయ్యర్ దెన్ ద 8,000 యావరేజ్ ఇన్ ద కోకాపేట్. కాబట్టి అయినా 4,500 is premium that a buyer has to pay. 3 crores profit per flat అయినా ఇది గోద్రేజ్ ప్రాజెక్ట్స్ గనక వేరే ఏ ఇతర బిల్డర్ కూడా ఈ బ్రాండ్ని మ్యాచ్ చేయలేడు గనక అట్లీస్ట్ 60 to 70% ఫ్లాట్స్ ఈ 2029 వరకు టైం ఉంది గనక, అంటే అప్పటి వరకు పరిస్థితులు కొద్దిగా మారే అవకాశాలు ఉన్నాయి అని మనము గమనించాలి. ఈ మారిన కండిషన్లో గోద్రేజ్ బ్రాండ్ కనుక ఈ ప్రాజెక్టు సునాయాసంగా 70% అమ్ముడుపోతుంది అని మీ అందరికీ తెలియజేస్తూ, మీకు దీని ఇంగ్లీష్ వర్జన్ అనేది ఉంటే మా ట్రైల్ మై టీవీకి వెళ్ళి దీని ఇంగ్లీష్ వర్జన్ వినొచ్చు అని అందరికీ తెలియజేస్తూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.